నేడు మనం బ్రతుకున్నట్లు ఏ జీవాన్నైతే మనం కలిగి ఉన్నామో ఆ జీవం కొనసాగబడాలి అంటే, నిత్య జీవాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే దేవుని మాటకు లోబడాలి, ఆయన వైపు మనం చూడాలి. యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చిన కారణం కూడా అదే. మనందరికీ జీవాన్ని ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. ఆత్మ సంబంధంగా మనం బ్రతికించాలనే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. పౌలు మహాశయుడు ఎఫెసీయులకు రాస్తూ అంటాడు కదా, మీరు మీ పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారు ఉండగా మీరు క్రీస్తుతో కూడా బ్రతికించబడ్డారని. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే మనందరికీ జీవాన్ని ఇవ్వడానికి. ఆధ్యాత్మికంగా మృతమైన పరిస్థితుల్లో మనందరినీ బ్రతికింపజేసి నిత్య దేవునితో సహవాసాన్ని కలిగి ఉన్నట్లుగా, మనందరూ కూడా వాగ్దానములను స్వతంత్రించుకున్నట్లుగా, అంత మాత్రం కాకుండా నిత్య జీవానికి వారసులు మగునట్లుగా క్రీస్తు ప్రభువారు తన ప్రాణాన్ని మన కోసం అర్పించారు. నిత్యము నీకు మేలు కలగని దేవుడు ఆశిస్తున్నాడు, నీకు జీవాన్ని ఇవ్వాలని ఆశిస్తున్నాడు. ఈ వాగ్దానాన్ని ఈ రోజంతా క్లెయిమ్ చేసి ప్రభువును స్తుతించండి. అవునయ్యా, నీ పాదాల దగ్గర నాకు నిత్యము మేలుంది, నాకు మంచి చేసే దేవుడు, నువ్వు మంచి దేవుడు గనుక ఎల్లప్పుడూ మాకు మంచి చేసే దేవుడు అని దేవుణ్ణి గణపరచగలిగితే, ఆయన స్తుతించగలిగితే ఖచ్చితంగా మన జీవితాలు అద్భుతాలు చూస్తాం.